వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మార్కాపురం నియోజకవర్గం కేంద్రం నందు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో ఏదేచ్ఛగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వేల కోట్ల సొమ్ము దండుకుంటూ టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెరతీశారని అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అంటూ హామీ ఇవ్వడం అంటే అక్రమ మద్యం తయారు చేసి అమ్ముకోవడమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు వేలం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నకిలీ మద్యాన్ని ఇప్పుడు ఏదైతే కుటుంబ పరిశ్రమ లాగా తయారైందో దాన్ని అరికట్టాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. అలాగే మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సిట్టు వేసినారో సిట్టు కాదు, సిట్టు స్థానంలో సిబిఐ ఎంక్వైరీ జరిపించాలా. నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు చెప్పింది. వచ్చిన తర్వాత రేట్లు పెంచితే పెంచినారు. 99, 120, 150 అమ్ముతే అమ్మినారు. దాని గురించి కాదు. ముందు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిస్టిలరీల ద్వారా వచ్చిన దాన్ని నాసిరకం మద్యం అని చెప్పి పేరు పెట్టినారు. సరే, మద్యం తాగేటోళ్ళు కూడా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళది నిజమేనేమో అనేటువంటి భావంతో వాళ్ళు కూడా కొంత పొరపాటు పడ్డది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇవాళ అది కాకుండా కుటీర పరిశ్రమల ద్వారా ఈ మద్యాన్ని తయారు చేసి ప్రజలు నెత్తిన పోస్తూ ఉంటే ఆ ప్రజలు చచ్చిపోతూ ఉంటారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిస్టిలరీల ద్వారా మద్యం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాసిరకం మద్యమని, తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు పెట్టినారు. వాళ్ళు అధికారంలోకి వస్తే 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయనైతేనేమి, వాళ్ళ యొక్క బృందమైతేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం, దాని డొంకలాగితే కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి, అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చినాయి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్టిలరీల ద్వారా సప్లై చేసిన దాన్ని మీరు అంత అభాస్పాలు చేసినారే. ఈరోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి, ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది. వాస్తవమా అవాస్తవమా? మీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేసినారు. సిట్ కాదు, అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని. మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు? ఇప్పటి వరకు సిట్లు వేసిన ఎన్నో ఉన్నాయి. ఏ ఒక్కటన్నా పరిష్కారం అయిందా? ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నింది. ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విషయము. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరి పెద్దల యొక్క ప్రమేయంతో ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతా ఉన్నింది.
ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహానికి వాటిల్లుతుంది కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి. సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులున్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్టి వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు. మీరు గతంలో కూడా చెప్పినారు, ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు, అదే ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గంగా ఉండిందనేది మీరు ఒక్కసారి గమనించుకోండి. అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు, ఒక్క బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి. అది గతంలో కూడా చెప్పినారు మీరు, కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు. ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటుగా ఈ నకిలీ మద్యం కేంద్రాల మీద కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. తద్వారా ప్రజలకు న్యాయం చేయాలి. ఆ సిబిఐ ఎంక్వైరీ ద్వారా జరిపించేసేసి ఎంత పెద్దవాళ్ళు దాంట్లో భాగస్వాములై ఉన్నా కూడా వారందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, తప్పక ఈ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు గౌరవిస్తూ ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం.